కవిత ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తూ ఉంది. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రాజు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. వాళ్ళకి అడుగుదాం. కవిత అంటే గుర్తొచ్చేది బీసీలు కాదు, ఓసీలు కాదు, లేకపోతే ఇంకెవరో కాదు. కవిత అంటే గుర్తొచ్చేది బ్రాండ్, లిక్కర్ బ్రాండ్. ఈరోజు కవిత అంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఏ విధంగా ఢిల్లీలో తాకట్టు పెట్టిందో కవిత గారు, వారు తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా చూసిర్రు. కవిత ఈరోజు బీసీల గురించి మాట్లాడుతుందనంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు ముక్కున వేలేసుకునే పరిస్థితి ఉంది. వీళ్ళు ఏదైతే రాష్ట్రంలో గత 10 ఏళ్లలో ఏ విధంగా పరిపాలన చేసిర్రు, కవిత గారు ఏ విధంగా అడ్డగోలుగా అక్రమంగా సంపాదించిర్రు, కేటీఆర్ ఏ విధంగా అడ్డగోలుగా అక్రమంగా సంపాదించిర్రు, ఏ విధంగా కేసీఆర్ అరాచక పాలన ఏ విధంగా చేసిర్రో మనందరం చూసినాం. ఈరోజు వీళ్ళు బీసీల గురించి మాట్లాడితే, నిరుద్యోగుల గురించి మాట్లాడితే, రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద మాట్లాడుతుంటే ఏదైతే దయ్యాలే వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది. ఎందుకంటే ఆ సమస్యలకు ఆద్యమైందే వీళ్ళు, ఆ సమస్యలకు ఆద్యం పోసిందే వీళ్ళు. ఈరోజు సమస్యను సృష్టించిన వీళ్ళే సమస్య పరిష్కారం కోసం గురించి మాట్లాడుతూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా ముక్కులో వేలేసుకుంటున్నారు. కవిత గారు, మీరు ఏదైతే చేసేటివన్నీ కూడా మీ రాజకీయ అస్తిత్వం కోసమే, మీరు చేసేటివన్నీ కూడా మీ పార్టీలో మీ అస్తిత్వం కోసమే. మీరు ఈ యొక్క ప్రజాప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు మీకు లేనే లేదు. రాష్ట్రంలో కవిత గారు అంటే గుర్తొచ్చేది లిక్కర్ తప్ప ఈరోజు కవితను ఒక మహిళగా కూడా ఈ తెలంగాణ సమాజం చూడట్లేదు. ఎందుకంటే మీరు మీకుగా చేసుకున్న మచ్చ అనేది మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు తప్ప మీరు ఇలాంటి ధర్నాలు ఇలాంటివన్నీ మానేసి ప్రభుత్వం మీద ఇలాంటి చిల్లర కామెంట్లు చేయడం, ఇలాంటి ధర్నాలు చేయడం మానేసి రాష్ట్ర ప్రజలకు ఇంకేదైనా చేసుకుంటే బాగుంటుంది. బీసీల మధ్యనే ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. కొంతమంది ఆ వర్గంలో నేను కేసుకొని ఇది లేదు అని చెప్పేసి అంటే ఒక మీ ప్రభుత్వం చేస్తున్న కులగణను డిస్టర్బ్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మీరేమంటారు? ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, బీసీల కులగణన కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఎలక్షన్ హామీలు ఇచ్చినామో మా యొక్క రాహుల్ గాంధీ గారి విజన్ ప్రకారం ఏదైతే కేంద్ర క్యాబినెట్ మేమైతే సెంట్రల్ ఏఐసిసి నిర్ణయాల ప్రకారం అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అధికారంలోని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తుంది. దాన్ని అమలు చేస్తామని స్పష్టంగా చెప్పినాక ఈ పేరంతా కాంగ్రెస్ పార్టీకి ఏడొస్తుందో అని చెప్పేసి కవిత గారు ఈ యొక్క కొత్త డ్రామా అందుకున్నారు. మేము చేయాలే, గతంలో వాళ్ళు ఏదైతే 34% ఉన్న దాన్ని తీసేసి 18%కు తీసి పడేసారు. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో వేలాది మంది సర్పంచులు స్థానిక సంస్థల ఎన్నికలలో అయ్యేవాళ్ళు, ఏదైతే బహుజన బిడ్డలంతా కూడా, మరి అప్పుడెందుకు చేయలేదు? అప్పుడెందుకు కేసీఆర్ని ప్రశ్నించలేదు? కవిత గారు ప్రశ్నించాల్సింది ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాదు. కవిత గారు మొట్టమొదటి ఎవరినైనా ప్రశ్నించాలి అనంటే వాళ్ళ అయ్య కేసీఆర్ను ప్రశ్నించాలి, వాళ్ళ అన్న కేటీఆర్ను ప్రశ్నించాలి, ఆమెకామ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కానీ అవన్నీ పక్కన పెట్టి ఈరోజు వచ్చి కొత్త డ్రామా ఆడుతుంటే రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు నవ్వే పరిస్థితి ఉన్నది తప్ప వాళ్ళకేం లేదు. ఇవాళ ఎక్కడ ధర్నా చేస్తుంది కవిత గారు? ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తుంది. గత 8 ఏళ్ళు ఇందిరా పార్క్ వద్ద ధర్నాలకు అవకాశం ఉండేనా? ఆ తీసేసిన సన్నాసి ఎవడు? దొంగ దరిద్రుడు ఎవడు? ఈ కేటీఆర్ గారే, ఈ కేసీఆరే కదా దుర్మార్గుడి వల్ల రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాలు ఇష్టానుగుణంగా పరిపాలించి వాడి వల్ల ఈ రాష్ట్రానికి ఏదైతే ప్రతిపక్షంలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన దొంగ కేసీఆర్ వల్ల ఫామ్ హౌస్లో దాక్కున్నాడు. రాష్ట్రంలో 8 సంవత్సరాలు ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేసుకోవడానికి అవకాశం లేకుండా చేసిన సన్నాసి ఇవాళ వీళ్ళు అదే ధర్నాలో కూర్చుండి ఈరోజు ఈ ప్రభుత్వం మీద చివాట్లు పేలుస్తా అంటే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్య కారకులు వీళ్ళు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు పడే ప్రతి కష్టానికి మూల కారకులు వీళ్ళు. ఇవాళ ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో ఈ ప్రజాప్రభుత్వాన్ని విమర్శించడం, రాష్ట్ర ప్రజలను ఏదో ఉద్ధరిస్తామని చేయడం అనేది వాళ్ళకు నిజంగా సిగ్గులేదనే అనిపిస్తుంది. ఇప్పుడు మన్మోహన్ సింగ్ విషయంలో కేంద్రానికి ప్లస్ కాంగ్రెస్ పార్టీ కొంచెం వివాదం నడిచింది. బీజేపీ వాళ్ళు అనవసరంగా రాజకీయం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరేమంటారు? మన్మోహన్ గారి గురించి రాజకీయం చేసేది మేము కాదు, బీజేపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. మన్మోహన్ గారు ఏదైతే మన యొక్క దేశానికి 2 సార్లు ప్రధానిగా చేసింది కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ గారిని గౌరవించింది కాంగ్రెస్ పార్టీ. వారిని ఒకసారి దేశానికి ఏదైతే ఆర్థిక మంత్రిగా, ఫినాన్స్ మినిస్టర్గా చేసిండ్రు, వాళ్ళు ఒకసారి ఆర్బీఐ గవర్నర్గా చేసిండ్రు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే చేసినారు తప్ప కాంగ్రెస్ పార్టీ విషయంలో ఏదైతే మన్మోహన్ సింగ్ గారు ఒక గొప్ప నాయకులు, వారిని రాజకీయంగా మనం తీసుకోక కాకుండా ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గౌరవించుకునే ప్రయత్నం చేస్తుంది. వారిని కూడా అడ్డగోలుగా ఏ విధంగా పార్లమెంట్లో వారి మీద అనాలోచితంగా
ఏదైతే ఈ యొక్క ప్రధాని మోడీ మాట్లాడిండు వారిని అగౌరవపరిచే విధంగా మాట్లాడింది అనేది ఈ యొక్క దేశ ప్రజలందరూ చూసినారు. మన్మోహన్ సింగ్ గారిని ఎప్పటికి కూడా రాజకీయాలకు లాగి వారిని చిల్లర విమర్శలు చేయడం బీజేపీ పార్టీకే చెల్లింది తప్ప కాంగ్రెస్ పార్టీ నాడు గౌరవించింది, ఇప్పుడు కూడా గౌరవించాలని చూస్తుంది, గౌరవిస్తుంది కూడా. అంటే ఇప్పుడు మన్మోహన్ సింగ్కి మీరు అడుగుతా ఉన్నారు మన ఏంది ఒక మంచి గుర్తింపు ఇవ్వాలి, అతనికి అక్కడ ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. స్టాచ్యూ ఏర్పాటు చేయాలి, లేకపోతే మ్యూజియం లాంటివి కూడా ఏర్పాటు చేయాలని అంటారు. మీరు సాధ్యమయ్యే పనేనా ఇది? 100% సాధ్యమవుతుంది. ఎందుకనంటే ఈ దేశం 1991లో ఈ దేశ యొక్క ఆర్థిక పరిస్థితి 15 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉండే. ఆ రోజు దేశం అనేది క్లిష్టమైన పరిస్థితిలో ఉండే. ఈ రోజున్న ఆర్థిక మంత్రిలాగా నిర్మలా సీతారామన్ లాంటి ఆర్థిక మంత్రి ఆ రోజు ఉండేది ఉంటే దేశం పరిస్థితి కుక్కలు చింపిన ఇస్తారు అయ్యేది. కానీ వారి యొక్క మేధస్సుతోటి, వారికి ఉన్న అవగాహనతోటి నాడు దేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు తీసుకొని వచ్చి ఈ దేశానికి దిశా దశ నిర్దేశించింది నాడు ప్రధాని పివి నరసింహ గారిని, నాటి ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారి సేవలు అనేటివి దేశం మర్చిపోదు. ఈ దేశానికి, దేశ ఆర్థిక వ్యవస్థకి ఒక ఏదైతే ఆర్థిక వ్యవస్థని ఈ యొక్క పునాదులు గట్టిగా పునాదులు వేసి ఈరోజు దేశం ఆర్థికంగా నిలదొక్కున్నది. దేశం ప్రపంచ దేశాల్లో ఈరోజు ఆర్థిక శక్తి 5వ ఆర్థిక శక్తి ఎదిగిందనంటే నాడు మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన విధానాలే. అలాంటి వ్యక్తిని మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవించుకోవడంలో తప్పేముంది? దేశమే గౌరవిస్తుంది. అటువంటిది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధానమంత్రిగా నాడు మన్మోహన్ సింగ్ గారు కృషి చేసినారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడ్డది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో వారి యొక్క స్టాచ్యూ పెట్టి వారిని గౌరవించుకోవడం ఈ రాష్ట్రానికి గౌరవం, వారికే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరికీ గౌరవం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే భారతరత్న విషయంలో ఏమంటారు? 100%. మొన్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి భారతరత్న కానీ తెలంగాణ వాళ్ళు ప్రపోజ్ చేయడం, అవును, మన తెలంగాణ రాష్ట్రం ప్రపోజ్ చేయడం, మొట్టమొదటిసారిగా ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది చాలా మంచి గొప్ప విషయం. దాన్ని ఎందుకనంటే మన మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి వారికి భారతరత్న ఇవ్వడం అనేది వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు తెలంగాణ వచ్చిందని చెప్పేసి ఒక వాదన. ప్రధానమంత్రిగా ఉండి చాలా కీలకంగా అదే కదా, ప్రధానమంత్రిగా వాళ్ళు ఉన్నారు. నాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇవ్వదలుచుకున్నప్పుడు రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఆంధ్ర పార్టీ నాయకులు కావచ్చు, ఈ యొక్క స్వరాష్ట్రాన్ని వ్యతిరేకించినప్పుడు నాడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు, ఆ యొక్క మన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఆ నిర్ణయం తీసుకొని బలంగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలి. వారు దేశానికి చేసిన సేవలకు గుర్తించి మనం భారతరత్న ఇవ్వాలి. ఎందుకనంటే మన్మోహన్ సింగ్ గారు చాలా ఎంత నిడాంబరమైన జీవితం గడిపినారో మనందరికి తెలుసు. వారికి కేవలం ఇప్పుడు ఒక అపార్ట్మెంట్, ఢిల్లీలో ఒక వాళ్ళ అపార్ట్మెంటు, అదేవిధంగా వారి ఒక ఏదైతే వారు మారుతి కార్ని ఏది వారినో అది వాళ్ళ అకౌంట్లో కొద్ది నిల్వలు తప్ప వారు ఏ విధంగా కూడా ఆస్తులు సంపాదించుకోలేరు. అంటే ఇటువంటి వ్యక్తి నిజమైన భారతరత్నకు ఎలిజిబుల్, భారతరత్నకు యాప్టబుల్ పర్సన్ కాబట్టి వారికి భారతరత్న ఇవ్వాలి. మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఆ పేరు ప్రపోజ్ చేయడం అనేది మన అందరి బాధ్యత. ఆ యొక్క మన రాష్ట్రం నుండి పనిచేసారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇది దేశానికే ఆదర్శమైన నిర్ణయం, దేశ ప్రజలందరూ స్వాగతించే నిర్ణయం అది. ఓకే, రైట్. దీని విషయంలో కవిత ఫస్ట్ నువ్వు మనసుగా ఒకసారి ఆలోచించు, నిజంగా ఎవరు అన్యాయం చేశారు బీసీలకు అని చెప్పేసి నువ్వు ప్రశ్నించు. ఫస్ట్ మీ అయ్యని అడుక్కో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ ఏదైతే మీ పార్టీలో మీ అధ్యక్ష పదవి ఫస్ట్ బీసీలకు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించండి, కాంగ్రెస్ పార్టీని అడగండి అని చెప్పేసి మనతో పాటు రాజు గారు చెప్తున్నారు. కెమెరామెన్ గణేష్తో అక్షిత్, హైదరాబాద్.